లాస్ట్ 2 వీడియోలో మనము 5th క్లాస్ సెకండ్ లెసన్ నా సంఖ్యా ప్రపంచం అనే లెసన్కి సంబంధించి లాస్ట్ 2 వీడియోల్లో మనము 10 కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఈ లెసన్లో నా సంఖ్యా ప్రపంచం అనే లెసన్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ ఈ లెసన్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనకి లెసన్ స్టార్టింగ్ సెకండ్ పేజ్లో మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చాడండి. సో ఆ నెంబర్స్ని వాడు అక్షరాల్లో రాయమన్నాడు. 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 9 లక్షలు. సో ఇవి అక్షరాలు అంకెల్లో ఇచ్చాడు, అక్షరాల్లో రాయమన్నాడు. అంటే ఈ విధంగా ఇచ్చాడండి. సో వీటిని అక్షరాల్లో రాయమన్నాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి అవసరమా అంటే అవసరం లేదు. ఓకే, సో జనరల్గా తెలుసుకుందాం. సో నెంబర్ సిస్టమ్ ఈ విధంగా నెంబర్ ఇచ్చేసి మనకి అక్షరాలు రాయమంటే దాన్ని ఏ విధంగా చెప్పుకున్నామని మనము సంఖ్యామానంగా చెప్పుకున్నాం. ఒకవేళ అక్షరాలు ఇచ్చి సంఖ్యలుగా రాయమంటే సంఖ్యామానంగా చెప్పుకున్నాం. ఓకే, సో వీడి ఇక్కడ ఈ పేజ్లో మనకి 2 కాన్సెప్ట్లు ఇచ్చాడండి. అక్షరాలు ఇచ్చి సంఖ్యగా రాయమన్నాడు, సంఖ్యగా ఇచ్చి అక్షరాలు రాయమన్నాడు. ఆ నెక్స్ట్ పేజ్లో తీసుకున్నట్లయితే మనకి అభ్యాసం 1 ఎక్సర్సైజ్ 1 స్టార్ట్ అయ్యింది. దాంట్లో ఫస్ట్ రామంలో మనకి ఏమి ఇచ్చాడంటే కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వాటిని అక్షరాలు రాయమన్నాడు. సెకండ్ రామంలో కొన్ని అక్షరాలు ఇచ్చాడు నెంబర్స్, వాటిని సంఖ్యారూపంలో రాయాలి. అంటే సంజ్ఞారూపం నుంచి సంఖ్యారూపము, సంఖ్యారూపం నుంచి సంజ్ఞారూపం. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి అంత అవసరం లేదు కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ల దగ్గర మనం ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ముందు చూద్దాం. ఇంకా థర్డ్ రామన్ చూడండి. థర్డ్ రామంలో కూడా మనకు ప్రాబ్లం ఇచ్చాడు. వేమన ఒక ఇంటిని 45,87,000 మరియు పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని 18,56,000 కొన్నాడు. ఇందుకు గాను అతను 64,43,000 చెల్లించాడు. కింద ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఆ ఇంటి విలువ అక్షరాల్లో సేమ్ ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్ని వాడు దానికి సంబంధించిన క్వశ్చన్స్గా తీసుకొని వాటిని అక్షరాల్లో రాయమన్నాడు. ఖాళీ స్థలం విలువ అక్షరాల్లో, ఇల్లు మరియు ఖాళీ స్థలం యొక్క మొత్తం ధర అక్షరాల్లో. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకు అవసరం లేదు. ఆ నెక్స్ట్ పేజ్ మనం తీసుకున్నట్లయితే మనకి 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏది, దానికి 1 కలిపితే ఏమొస్తుంది. సో ఇది ఇక్కడ చూద్దాం. మనం ఒక అంకె మిక్కిలి పెద్ద సంఖ్యకు ఒక అంకె మిక్కిలి పెద్ద సంఖ్య ఏది 9. దీనికి 1 కలిపి మనకు ఏమొస్తుంది 10 అనేది వస్తుంది. ఈ 10 ఏంటి 2 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. ఒక అంకె మిక్కిలి పెద్ద సంఖ్యకు 1 కలపడం వల్ల వచ్చేది 2 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. అలాగే 2 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలపడం వల్ల వచ్చేది ఏంటండి 100. ఈ 100 ఏంటి 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 1 ప్లస్ చేయడం వల్ల వచ్చే సంఖ్య ఏంటండి 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. సో స్మాలెస్ట్ నెంబర్ 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. అదే 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి 999. సో దీనికి +1 యాడ్ చేస్తే ఏమొస్తుందండి 1000 వస్తుంది. 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 1 కలపడం వల్ల వచ్చేది ఏంటంటే 4 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. 4 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. సో ఈ ఎగ్జామ్ పాయింట్ మనకు అవసరం లేదు, స్కిప్ చేద్దాం. సో అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే కొంచెం హై లెవెల్లో తెలుసుకోవాలి. ఇక్కడ మనం 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 1 కలపడం వల్ల వచ్చే సంఖ్య. 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏంటండి చూడండి 9999999. సో 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అనేది కాబట్టి 7 సార్లు మనం 9 తీసుకోవాలి. అప్పుడేమొస్తుంది 99 లక్షలు వస్తుంది. దీనికి 1 యాడ్ చేసి అనుకుని ఏమొస్తుందండి 1 కోటి అనేది వస్తుంది. 1 కోటి అంటే 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 1 కలపడం వల్ల వచ్చేది అంటే 8 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. దాన్ని ఏమంటామంటే మనము కోటి అనేది అంటాం. ఓకే, అయితే సేమ్ ఇటువంటివి ఇచ్చేటట్టు మనకి. సో ఈ పేజ్లో మనకి నెక్స్ట్ 8 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 1 కలపడం వల్ల వచ్చేది 8 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏంటండి 9 కోట్లు. సో దానికి 1 కలపడం వల్ల వచ్చేది 10 కోట్లు. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ మనకి అడగలండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యా విధానము లేదా భారతీయ సంఖ్యా విధానం చెప్పుకున్నాం అనేది. హిందూ అరబిక్ సంఖ్యా విధానము అలాగే భారతీయ సంఖ్యా విధానంలో మనకి స్థాన విలువలు ఏ విధంగా ఉంటాయండి 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు. సో ఈ విధంగా ఉంటాయి మనకి ఒక ఆర్డర్ అనేది. సో హిందూ అరబిక్ సంఖ్యా విధానం సంబంధించి ఒక భారతీయ సంఖ్యా విధానంలో మనకి ఇక్కడ స్థాన విలువలు ఇచ్చాడు ఒక బాక్స్. ఓకే, సో దానికి సంబంధించి ఇక్కడ మీకు తెలిసిన ఒక బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్లో ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ కోట్లు 10 కోట్ల స్థానాలతో ముగియకుండా 100 కోట్లు, 1000 కోట్లు, లక్ష కోట్లు ఇలానే ఉంటాయి. పెద్ద సంఖ్యలను తేలిగ్గా చదవడానికి సంఖ్యల మధ్యలో మనం కామాలను ఉంచుతాం. ఒక సంఖ్య రాసినప్పుడు భారతీయ సంఖ్యా విధానం అవ్వచ్చు లేదా అంతర్జాతీయ సంఖ్యా విధానం అవ్వచ్చు. సో వాటి మధ్యలో మనకి కామాలను తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి
3 లక్షల కామా తీసుకున్నాను. ఈ కామా మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ పెద్ద పెద్ద సంఖ్యలను మనము సులభంగా చదవడం కోసం ఉపయోగిస్తాం. ఏంటండి? సులభంగా చదవడం కోసం ఉపయోగిస్తాం. ఓకే, ఉంచుతాం. మొదటగా 100ల స్థానము, తర్వాత 10,000 స్థానం వద్ద ఉపయోగిస్తాం, తర్వాత 10 లక్షల స్థానం వద్ద ఉపయోగిస్తూ ఉంటాం. ఏంటండి? కామ. ఫస్ట్ మనము 100వ స్థానం దగ్గర కామ ఉపయోగిస్తాం, తర్వాత 10,000 దగ్గర ఉపయోగిస్తాం, తర్వాత 10 లక్షల దగ్గర ఉపయోగిస్తాం, తర్వాత 1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు. సో 100 కోట్ల దగ్గర ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యా విధానానికి సంబంధించి ఒక బాక్స్ ఇచ్చాడండి. దాంట్లో స్థానము, స్థాన విలువ, వాటికి సంబంధించి అక్షరాలు ఏ విధంగా తీసుకుంటాం, ఇవేవి మనకు అవసరం లేదు. సో స్థానము, స్థాన విలువ వీటికి సంబంధించి నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో అది తెలుసుకుంటే చాలు, అంతకుమించి మనం ఎక్స్ట్రా పాయింట్స్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రామాణిక రూపం లేదా సంక్షిప్త రూపం, స్టాండర్డ్ ఫామ్. ప్రామాణిక రూపం అంటే ఏం చెప్పామండి మనం? చూడండి ఇక్కడ 400 + 30 + 5 ఉంది. ఇవి స్థాన విలువల ఆధారంగా విడదీసి ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడానికి మనం ఏమంటామంటే విస్తృత రూపము లేదా విస్తరణ రూపం అంటాం. ఎక్స్పెండెడ్ ఫామ్. ఓకే, ఎక్స్పెండెడ్ ఫామ్ అంటాం వీటిని. ఇప్పుడు దీన్ని మనము షార్ట్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. సో ఏ విధంగా రాయొచ్చు? 435. సో ఇదే మనకి ఏమవుతుందంటే ప్రామాణిక రూపము లేదా సంక్షిప్త రూపం అనేది అవుతుంది. ఇలా ఉంటుందని ఏమంటాం? ఎక్స్పెండెడ్ ఫామ్ అంటాం. సో ఇలా రాసుకుంటే దాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాం. సో ఈ స్టాండర్డ్ ఫామ్ మనం ఏ విధంగా తీసుకుంటామంటే ప్రామాణిక రూపము, సంక్షిప్త రూపంగా తీసుకుంటాం. దీన్ని అయితే విస్తరణ రూపము లేదా విస్తృత రూపంగా తీసుకుంటాం. ఓకే, సో ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. ఈ పేజ్లో మనకి ఏమి ఇచ్చారు చూడండి. ఇవి చేయడం ఇచ్చేసి ఈ సంఖ్యలను ప్రామాణిక రూపము మరియు అక్షర రూపంలో రాయండి. చేయగలరు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు, వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ పోషణ చట్టం ఆధారంగా సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయమన్నాడు. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా పోషణ చట్టం ఇచ్చాడండి. సో ఈ పోషణ చట్టంలో మనకి 1వ స్థానం, 10వ స్థానం, 100వ స్థానం, 1000వ స్థానం. సో ఏ స్థానాల్లో ఇక్కడ మనకి ఎన్ని సర్కిల్స్ తీసుకున్నాడో సో దాని వాల్యూను అంత తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1వ స్థానంలో 3 డిజిట్స్ తీసుకున్నాడు, అక్కడ 3 జీరోస్ తీసుకున్నాడు అంటే దీని వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. 10వ స్థానంలో 2 సున్నాలు తీసుకున్నాడు, దాని వాల్యూ ఎంత అవుతుందండి? 10వ స్థానంలో 2 రాయాలి. అలాగే 100వ స్థానంలో 1 జీరో తీసుకున్నాడు అంటే దాని యొక్క సంఖ్యా విధానంలో మనము 100వ స్థానంలో ఏ నెంబర్ రాయాలి? 1 తీసుకోవాలి. సో ఆ విధంగా మనము అబాకస్ పోషణ చట్టంలో ఇచ్చిన ఈ నెంబర్ని మనము ఒక సంఖ్యా రూపంగా తీసుకొని రావాలి. ఓకే, సో దాని యొక్క ఇక్కడ ఇచ్చిన దాని యొక్క విలువ ఏమవుతుంది చూడండి. 36,54,36,123. వాడు తీసుకున్న పోషణ చట్టంలోని నెంబర్ ఇక్కడ ఇచ్చాడండి. ఓకే, సో ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ అవసరం లేదు. జస్ట్ మనకి 5th క్లాస్లో ఏమి ఇచ్చాడో ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోతే మంచిది. ఓకే, నెక్స్ట్ పేజ్లో చూడండి. ఈ క్రింది సంఖ్యలను అక్షర రూపంలో ఉన్నదండి. సో అక్షర రూపం అంటే ఏంటండి? సంఖ్యా రూపం. ఈ సంఖ్యా రూపం ఉన్నదని మనం ఏ విధంగా రాయాలి? సంజ్ఞా రూపంలోకి రాయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇదే పేజ్లో మనకి విస్తృత రూపము 60 లక్షలు + 0 + 50,000 + 1000 + 0 + 0 + 8 అంటే స్థాన విలువల ఆధారంగా ఒక సంఖ్యను విస్తరించాడు వీడు. ఆ విస్తరించిన సంఖ్యకి మనం ఏం చేయాలి? స్టాండర్డ్ ఫామ్, ప్రామాణిక రూపం తీసుకోవాలి. సో ఏం చేయొచ్చు? అక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ప్రామాణిక రూపం అనేది వచ్చేస్తుంది. సో ఇది కూడా మనకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 1 చూడండి. ఏమన్నా ఇక్కడ ఒక సంఖ్యలు ఇచ్చాడండి, సంఖ్యలకు కామా ఉపయోగించమన్నాడు. ప్రామాణిక రూపంలోను హిందూ అరబిక్ సంఖ్యా రూపంలో రాయమని చెప్పాడు. ముందు కామా ఉపయోగించిన సంఖ్యకు ప్రామాణిక రూపం రాయమన్నాడు. అది ఏ విధంగా? హిందూ అరబిక్ సంఖ్యా విధానంలో రాయమన్నాడు. నెక్స్ట్ సెకండ్ రామంలో క్రింది సంఖ్యలను అక్కడ డిస్ప్లే చేస్తుంటాం చూడండి క్వశ్చన్స్. క్రింది సంఖ్యలను హిందూ అరబిక్ సంఖ్యామానంలో అక్షర రూపంలో రాయమని చెప్పాడు. నెంబర్ ఇస్తాడు, అక్షర రూపంలో రాయమన్నాడు. అవసరం లేదు, వదిలేయండి. నెక్స్ట్ ఈ క్రింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయగలరు. క్రింది సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయమని చెప్పాడు. అంటే అక్షర రూపంలో ఇచ్చాడు, ప్రామాణిక రూపంలో రాయాలి. అలాగే విస్తరణ రూపంలో ఇచ్చాడు, వాటిని కూడా ప్రామాణిక రూపంలో రాయాలి మనం. ఓకే, నెక్స్ట్ 5th వన్ చూడండి. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీల జనాభా ఇచ్చాడు, పురుషుల జనాభా ఇచ్చాడు, అలాగే రాష్ట్రం మొత్తం జనాభా ఇచ్చాడు. ఇప్పుడు దీనికి సంబంధించి ఏమి ఇచ్చాడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీల జనాభాను అక్షర రూపంలో రాయండి. సో ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడు, వదిలేయండి. ఓకే, సో నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ పేజ్లో చూడండి. అక్కడ స్థానం, స్థాన విలువ, సహజ విలువ గురించి ఇచ్చాడు మనకి. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి 5,46,739 అనే సంఖ్య ఇచ్చాడు. దాంట్లో 4 యొక్క స్థానము, స్థాన విలువ, సహజ విలువ అన్ని తీసుకున్నాడు. స్థానం ఏంటండి? ఏ స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉంది. సో స్థానం అంటే 10,000. అలాగే స్థాన విలువ
10,000 ఇంటూ 4 సో 40,000. సహజ విలువ లేదా ముఖ విలువ లేదా ఫేస్ వాల్యూ ఏమవుతుందండి? ఏదైనా సరే అది ఏ స్థానంలో ఉన్నా దాని యొక్క సహజ విలువ లేదా ముఖ విలువ అనేది ఏమవుతుందంటే అది ఏ అంకె తీసుకుంటాం అదే అవుతుంది. కాబట్టి 4 అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సేమ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ క్రింది సంఖ్యల్లో గీత గీయబడిన అంకెల యొక్క స్థాన విలువలు సహజ విలువలు రాయమన్నాడు. వాడు ఏ అంకెకైతే గీత పెట్టాడో సో దానికి మనము స్థాన విలువ, సహజ విలువ, అలాగే ఇంకేంటండి స్థానం, ఈ 3 రాయాలి మనం. సో ఫస్ట్ వీడియో మీరు చూసినట్లయితే ఇవన్నీ మీరు చేయగలరండి. సో మనం ఏంటంటే ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒకటి అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అవసరం ఉన్న ప్రాబ్లమ్స్ దగ్గర మనం కొంచెం ఎక్కువ టైం మనం స్పెండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 2.4 దగ్గర ఎగ్జాంపుల్ 1 చూడండి. 0, 7, 4, 1, 3, 6 మరియు 2 లతో ఏర్పడే మిక్కిలి 7 అంకెల పెద్ద సంఖ్య రాయమన్నాడు అండి. ఏం చెప్పాడు? 7 అంకెల పెద్ద సంఖ్య. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 0, 7, 4, 1, 6 మరియు 2. సో 6 అయ్యే కదా లేదా వదిలేసాం ఇక్కడ మనం. 1, 3, 2. ఓకే, సో 1, 3, 6, 2 7 అంకెలు ఇచ్చాడండి. ఈ 7 అంకెలతో ఏర్పడే 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య. సో మనం పెద్ద సంఖ్యను తయారు చేయాలంటే ఇచ్చిన అంకెలను ఏ విధంగా తీసుకోవాలి? చిన్న సంఖ్య తయారు చేయాలంటే ఇచ్చిన అంకెలను ఆరోహణ క్రమంలో తీసుకోవాలి. పెద్ద సంఖ్య తయారు చేయాలంటే అవరోహణ క్రమంలో తీసుకోవాలి. ముందు మనము చిన్న సంఖ్య తయారు చేద్దాం దీంతో. సో చిన్న సంఖ్య తయారు చేసినప్పుడు అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం అండి. ఆరోహణ క్రమం. సో ఈ అంకెలను ఆరోహణ క్రమంలో పెట్టండి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? 0 తీసుకోవాలి. అయితే ఫస్ట్ 0 మనం తీసుకోవచ్చు ఒక అంకె తయారు చేసినప్పుడు? తీసుకోకూడదు. 0 కాకుండా ఇంకా రిమైనింగ్ అంకెలు చూడండి ఉన్నాయి 1. సో 1 ఆ తర్వాత మనం 0 తీసుకోవాలి. సో 0. ఇప్పుడు ఆర్డర్ చూడండి. 1, 0, నెక్స్ట్ 2, 3, 4, 6, 7 కామా పెడితే మనకి 10,23,467 అది చిన్న సంఖ్య. మరి పెద్ద సంఖ్య ఇచ్చిన అంకెలను ఆరోహణ క్రమంలో కాకుండా అవరోహణ క్రమంలో పెట్టాలి. ఆరోహణ క్రమంలో పెడితే చిన్న సంఖ్య వస్తుంది, అవరోహణ క్రమంలో పెడితే పెద్ద సంఖ్య వస్తుంది. అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నదండి. చూడండి 6, 7, 6, 4, 3, 2, 1, 0. సో ఇది మనకి ఏమవుతుంది? పెద్ద సంఖ్య అవుతుంది. అయితే ఇక్కడే మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడండి. వాడు అడిగింది ఓన్లీ పెద్ద సంఖ్య లేదా చిన్న సంఖ్య అడగచ్చు. కొంచెం అప్లికేషన్ అడగాలంటే ఏం అడుగుతుంటాడంటే ఈ అంకెలతో ఏర్పడగలిగే 7 అంకెల మిక్కిలి చిన్న సరి సంఖ్య ఏది? ఇది క్వశ్చన్. సో లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఈ ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలనేది. సో ముందు వాడు ఏమడిగాడు? 7 అంకెలు మిక్కిలి చిన్న సంఖ్య. సో చిన్న సరి సంఖ్య. చిన్న సరి సంఖ్య అడిగినప్పుడు ముందు మీరు చిన్న సంఖ్య కనుక్కోండి. చిన్న సంఖ్య ఏంటండి? 1, 0, 2, 3, 4, 6, 7. సో చిన్న సరి సంఖ్య. అయితే చిన్న సంఖ్య కనుక్కున్నాం మనము. ఈ చిన్న సంఖ్య సరి సంఖ్య అయిందా లేదా చూసుకోండి. లాస్ట్ సంఖ్య చూడండి 7 ఉంది. లాస్ట్ 1's ప్లేస్లో 7 ఉంటే అది సరి సంఖ్య అవుతుందా బేస్ సంఖ్య అవుతుందా? బేస్ సంఖ్య అవుతుంది. అంటే సరి సంఖ్య కాదు. అంటే మనకి ఏం కావాలి? సరి సంఖ్య కావాలి. సో సరి సంఖ్య కావాల్సి వచ్చినప్పుడు లాస్ట్ డిజిట్ నుంచి అలాగ వెనక్కి రండి. ఎక్కడైతే ఫస్ట్ సరి సంఖ్య వస్తుందో అక్కడ ఆగిపోండి. సో 7 తర్వాత ఫస్ట్ టైం వచ్చింది 6 వచ్చింది. 6 ఏ సంఖ్య? సరి సంఖ్యనా? అంటే ఇక్కడతో ఆగిపోవచ్చు మనం. ఒకవేళ ఇక్కడ 6 సరి సంఖ్య 6 కాకుండా ఇంకేదైనా సంఖ్య ఉందనుకోండి, 5 ఉంది అనుకోండి, ఇంకొంచెం ముందుకు వస్తాం 4 ఉంది, అప్పుడు 4 దగ్గర ఆగిపోవాలి. ఇక్కడ 5 ఇక్కడ 3 ఉంది అనుకోండి, 5, 3 రెండు కూడా బేస్ సంఖ్యలే. సో 5 దాటిపోవాలి, 3 దాటిపోవాలి, ఇక్కడ కూడా 3 ఉంది, 3 దాటిపోవాలి, 2 ఉంది, 2 ఏ సంఖ్య ఏంటి? సరి సంఖ్య. ఎక్కడైతే సరి సంఖ్య వస్తుందో వాడు సరి సంఖ్య అడిగాడు కాబట్టి మనకు వచ్చింది లాస్ట్లో బేస్ సంఖ్య. అక్కడి నుంచి మనం వెనక్కి వెళ్తూ ఉంటే ఎక్కడైతే సరి అంకె వస్తుందో అక్కడ ఆగిపోవాలి. ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఈ ఒక్క 6ని మీరు ఏం చేయాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 1, 0, 2, 3, 4, 6 రాయకూడదు ఇక్కడ. ఇప్పుడు 7 తీసుకోవాలి, 7, 6. ఇదే మనకి ఏమవుతుందంటే 7 అంకెల మిక్కిలి చిన్న సరి సంఖ్య అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదే కాకుండా ఇప్పుడు 7 అంకెల మిక్కిలి చిన్న బేసి సంఖ్య అని అడిగాడు అనుకోండి. వీటితోటే ఈ డిజిట్స్ తోటి ఏర్పడే ఒక 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అడిగితే, చిన్న బేస్ సంఖ్య అడిగితే ఫస్ట్ చిన్న సంఖ్య రాయండి. 1, 0, 2, 3, 4, 6, 7. ఇది ఏ సంఖ్య? సరి సంఖ్య బేస్ సంఖ్య? లాస్ట్లో 7 వచ్చిందంటే బేస్ సంఖ్య. వాడు మనకి ఏం అడిగాడు? చిన్న బేస్ సంఖ్య అడిగాడు.
మనం తీసుకునే చిన్న సంఖ్య ఏమైంది, ఇక్కడ ఏమైంది బేస్ సంఖ్య అయింది కాబట్టి మరి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది నెక్స్ట్ 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, పెద్ద బేసి సంఖ్య. సో ముందు 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య తీసుకోండి. ఏంటండి 7 6 4 3 2 1 0. ఈ 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అనేది ఏమైంది, సరి సంఖ్య అయిందా బేస్ సంఖ్య అయిందా? బేస్ సంఖ్య అయిందా సరి సంఖ్య అయిందండి? సరి సంఖ్య అయింది. ఎందుకు, లాస్ట్లో 0 ఉంది కాబట్టి. మనకేం అడిగాడు, బేస్ సంఖ్య అడిగాడు. అంటే ఇది పెద్ద సంఖ్య మనం తీసుకోకూడదు. ఈ సంఖ్య కాకుండా దీనికంటే ముందు ఏ సంఖ్య అయితే ఏర్పడుతుందో ఆ సంఖ్య తీసుకోవాలి. ఆ సంఖ్య ఏదో తెలియాలంటే ఈ 0 కంటే ముందు ఉన్న సంఖ్యలో ఎక్కడైతే బేస్ సంఖ్య ఉంటుందో అక్కడ అయిపోవాలి మనం. సో 0 కాకుండా నెక్స్ట్ ఏముందండి 1 ఉంది. 1 ఏ సంఖ్య, బేస్ సంఖ్య, అంటే ఇక్కడ అయిపోండి. ఇప్పుడు ఈ 1 ఏం చేయాలి, మనము లాస్ట్లో యాడ్ చేసుకోండి మీరు. అప్పుడు 7 6 4 3 2 0 1. ఇప్పుడు ఇదేమవుతుందంటే 7 అంకెల మిక్కిలి పెద్ద బేస్ సంఖ్య అనేది అవుతుంది. ఓకే, సో ఈ విధంగా నిర్ణయించాలి. ఇక్కడే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 7 1 5 2 8 3 4 9. ఈ 8 అంకెలతో ఏర్పడే 8 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య రాయమన్నాడు. ట్రై చేయండి మీరు అది. నెక్స్ట్ ఇక్కడే ఉదాహరణ కూడా ఇచ్చారు చూడండి. 1 0 3 5 1 0 3 5 6 9 7 అంకెలతో ఏర్పడే మిక్కిలి చిన్న సంఖ్య రాయమన్నాడు. సో మిక్కిలి చిన్న సంఖ్య 1 0 3 5 6 9 7 1 0 3 5 6 7 9 ఇది అవుతుంది మనకి. అంటే ఏం చేయాలి, ఇచ్చిన అంకెలు ఇవన్నీ అంకెలు ఏంటి, డిజిట్స్. ఈ అంకెలు మనం ఏం చేయాలి, ఆరోహణ క్రమంలో తీసుకుంటే చాలు. అంటే చిన్న నుంచి పెద్దది. కానీ స్టార్టింగ్లో 0 తీసుకోకూడదు. 0 కాకుండా 0 తర్వాత ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ తీసుకుంటాం. దాని తర్వాత 0 తీసుకోవాలి మనం. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే చిన్న నుంచి పెద్దది తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకి ఏముందంటే ఇచ్చిన అంకెలను పునరావృతం చేస్తూ మిక్కిలి చిన్న పెద్ద సంఖ్యలు రాయమని చెప్పాడు. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే 1 6 1 6 మరియు 9. ఈ 3 అంకెలను ఉపయోగించి 5 అంకెల పెద్ద సంఖ్య రాయమన్నాడు. సో మనం రెండు రాద్దాం. 5 అంకెల చిన్న సంఖ్య రాద్దాం, అలాగే 5 అంకెల పెద్ద సంఖ్య కూడా రాద్దాం. 5 అంకెల చిన్న సంఖ్య అలాగే పెద్ద సంఖ్య. సో మనకి ఇచ్చిన 2 అంకెలు ఏంటి, 3 అంకెలే. మనకేం రాయమన్నాడు వాడు, 5 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. అంటే ముందు మనం ఏం చేయాలంటే ఆ 3 అంకెలని 5 అంకెలుగా మార్చుకోవాలి. సో ఫస్ట్ నువ్వు చిన్న సంఖ్య రాయాలంటే ఈ 3 అంకెల్లో రిమైనింగ్ 2 అంకెలు కూడా మనం ఏం తీసుకోవాలి, లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనం ఇచ్చిన 3 అంకెలే, కానీ మనకి 5 అంకెలు చిన్న సంఖ్య రాయమన్నప్పుడు రిమైనింగ్ 2 డిజిట్స్ కూడా మనం ఏ విధంగా తీసుకోవాలంటే చిన్న సంఖ్య రాయమన్నప్పుడు ఈ 3 అంకెల్లో ఏది చిన్న అంకెయో అది మనం మిగతా 2 సార్లు తీసుకుంటాం. అంటే 1 6 9 1 1. సో మనకి 5 అంకెలు ఏవో తెలిసిపోయి ఇప్పుడు ఈ 5 అంకెలను ఉపయోగించి మనం చిన్న సంఖ్య రాయాలి. రాయండి. 1 1 1 నెక్స్ట్ 6 9. 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఇది అవుతుంది. మరి పెద్ద సంఖ్య కావాలంటే 1 6 9. ఈ 3 డిజిట్స్ని యూజ్ చేసి మనము 5 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి. సో మనకి ముందు 3 డిజిట్సే, ఇంకా రిమైనింగ్ 2 డిజిట్స్ లేవు. మరి ఈ 2 డిజిట్స్ రాయాలంటే మనం ఏం చేయాలి, వాడు ఏం చెప్పాడు, 5 అంకెలు పెద్ద సంఖ్య రాయమన్నాడు. సో పెద్ద సంఖ్య రాయాల్సి వచ్చినప్పుడు వీటిలో పెద్ద అంకె ఏదైతే ఉంటుందో దాన్ని మనం మిగిలిన ఎన్నిసార్లు అయితే కావాలో అన్నిసార్లు మనం పునరావృతం తీసుకోవాలి. అంటే 9ని మనము 2 టైమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 5 అంకెలు తెలిసిపోయాయి. ఇప్పుడు ఈ 5 అంకెల్ని యూజ్ చేసి 5 అంకెలు మిగిలిన పెద్ద సంఖ్య రాయాలి. రాయండి. 9 9 9 6 1 99,961. ఓకే, సో అలా తీసుకోవాలండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ 4 0 3 6 2 5 9. వీటిని ఉపయోగించి 7 అంకెల అతిపెద్ద సంఖ్యను మరియు అతి చిన్న సంఖ్యను రాయమని చెప్పాడు. ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ సంబంధించి ఇంకో ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ఇక్కడ 4 1 0 3. ఈ అంకెలను ఉపయోగించి 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 6 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య రెండు రాయమన్నాడు. సో ఈ రెండు రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇక్కడ మీకు ఇది రానట్లయితే
లాస్ట్ వీడియోలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 2.5 పోల్చడం మరియు క్రమ పద్ధతి. సో మీకు తెలిసిందండి, పోల్చడం క్రమ పద్ధతి అంటే మనకి ఇచ్చిన రెండు సంఖ్యల్లో ఏది పెద్ద సంఖ్య, ఏది చిన్న సంఖ్య. సో లెస్ దెన్ గ్రేటర్ దెన్ యూజ్ చేస్తాం. ఒకవేళ రెండు సమానంగా ఉంటే ఈజ్ ఈక్వల్ యూజ్ చేస్తాం. అలా కాకుండా రెండు కంటే ఎక్కువ సంఖ్యలు ఇచ్చారనుకోండి, ఒక 2, 3 సంఖ్యలు, 4 సంఖ్యలు ఇచ్చినట్లయితే అప్పుడు మనం ఏ విధంగా పోలుస్తామంటే ఆరోహణ అవరోహణ క్రమాల్లో పోలుస్తాం. ఓకే, సో చిన్న నుంచి పెద్ద వరకు రాసినట్లయితే మనకి ఏమవుతుంది, ఆరోహణ క్రమం అవుతుంది. అలాగే పెద్ద సంఖ్యల నుంచి చిన్న సంఖ్య వరకు రాస్తే ఏమవుతుందండి, అది అవరోహణ క్రమం అవుతుంది. ఓకే, సో పోల్చడం మనకి ఈజీ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో దీని నుంచి మనకి క్వశ్చన్ రాదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఇక్కడ పెద్ద సంఖ్యను వరుస క్రమంలో రాయండి. సేమ్ ఆరోహణ క్రమాలండి, చేయగలరు మీరు. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఇప్పుడు సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. 81,72,345, 3,04,63,589. సో అలాంటి ఒక 5 సంఖ్యలు ఇచ్చాడు. వాటిని ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దది. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి అవరోహణ క్రమం ఇచ్చాడు, పెద్దది నుంచి చిన్నది. సో దానికి సంబంధించి కింద కొన్ని ఇచ్చాడు చూడండి. ఇవి చేయండి అనేసి ఒక 2 సంఖ్యలు ఇచ్చాడు, వాటి మధ్యలో బ్రాకెట్ డాష్ ఇచ్చాడు. సో ఆ డాష్లో మనం లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ కానీ తీసుకోండి మనం. ఓకే, సో అక్కడ సెకండ్ రామంలో ఆరోహణ మరియు అవరోహణ క్రమాలు రాయమన్నాడు. అది కూడా చేయగలరు. నెక్స్ట్ అభ్యాసం 3 ఎక్సైజ్ 3లో చూడండి. ఫస్ట్ రామంలో ఏమి ఇచ్చాడు, ఈ క్రింది గీత గీసిన అంకె యొక్క స్థానము, స్థాన విలువ, సహజ విలువ రాయండి. మ్యాక్సిమం చేయగలరండి ప్రాబ్లం. మనం ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 3, 5, 6, 7, 8, 9 ఇలా ఉందండి. 3,56,789. దీంట్లో 5 కానీ తీసుకుంటే 5కి స్థానం ఏమవుతుంది, స్థాన విలువ ఏమవుతుంది, సహజ విలువ ఏమవుతుంది. స్థానం ఏ స్థానంలో ఉంది, 1లో స్థానం, 10లో స్థానం, 100లో స్థానం, 1000లో స్థానం, 10,000 స్థానం. అంటే 10,000 ప్లేస్ వాల్యూ అండి. ప్లేస్ వాల్యూ కాదు, ప్లేస్ స్థానం. మరి ప్లేస్ వాల్యూ స్థాన విలువ ఏమవుతుంది, 5 10,000 స్థానం ఉంది కాబట్టి 5 10 50,000. మరి సహజ విలువ ఏమవుతుంది, ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా సహజ విలువ అనేది ఏమవుతుందంటే మనం ఏ అంకెని తీసుకుంటామో అదే అంకె అవుతుంది. ఓకే, సో అలా చేయాలి. అది అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అని ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి. 47-563,251 సంఖ్యలోని ఖాళీలో సరైన అంకెని పూరించండి. దీని యొక్క స్థాన విలువ ఇచ్చాడండి 90,000 అంట. అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. సో 90,000 కాదు, 90 లక్షలు. అంటే 10 లక్షల స్థానంలో ఏ నెంబర్ వచ్చింది, ఇక్కడ 10 లక్షల స్థానంలో ఏ నెంబర్ వచ్చింది చూడండి జాగ్రత్తగా, 9 వచ్చింది. అంటే స్థానం ఏముంటుందండి, 9 అనేది ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ 10 కోట్ల స్థానంలో, 10 లక్షల స్థానంలో మరియు 10లో స్థానంలో 3 అంకెను ఉపయోగించి మిగిలిన స్థానాల్లో ఏదో ఒక అంకెను ఉపయోగించి 5 సంఖ్యలు రాయమని చెప్పాడు. 5 సంఖ్యలు రాయమన్నాడు. మనం ఒక సంఖ్య రాద్దాం, ఎందుకంటే ఇటువంటి అడగడానికి అవకాశం ఉంది. చూడండి ఇక్కడ ఏమన్నాడు, 10 కోట్ల స్థానంలో, లక్షల స్థానంలో, అలాగే 10లో స్థానంలో. ఫస్ట్ 10 కోట్ల స్థానం వరకు మనం తీసుకోవాలి సంఖ్య 1 2 3 4 5 6 7 8 9. చూడండి, ఇది లక్షలు, వేలు, లక్షలు, 10 లక్షలు, 10 కోట్లు. ఓకే, ఇది 10 లక్షలు అండి. సో 10 లక్షలు కాదు, 10 కోట్లు, 10 కోట్లు, సారీ 10 కోట్లు. 10 కోట్ల స్థానంలో మనకి ఏం తీసుకోమన్నాడు, స్థానంలో 3 తీసుకోమన్నాడు. నెక్స్ట్ ఇంకే స్థానం అండి, లక్షల స్థానం. ఇది లక్షలేండి. లక్షల స్థానం కూడా ఏం తీసుకోమన్నాడు, 3 తీసుకోమన్నాడు. నెక్స్ట్ 10లో స్థానం కూడా ఏం తీసుకోమన్నాడు, 3 తీసుకోమన్నాడు. రిమైనింగ్ స్థాన విలువల్లో మీకు నచ్చిన ఏదైనా తీసుకోవచ్చండి. నేను అన్ని జీరోస్ తీసుకుంటున్నాను. ఏమవుతుంది చెప్పండి, 30,03,30,000. అలాంటి నేను తీసుకోవచ్చు, తప్పేం లేదు. దీంట్లో నెక్స్ట్ 4th వన్ చూడండి. నేను ఒక 9 అంకెల సంఖ్యను, సో 9 అంకెల సంఖ్య అన్నాడండి. సో 1 2 3 4 5 6 7 8 9. ఇది 1లో స్థానం అండి, ఇది 10లో స్థానం, ఇది 100లో స్థానం, ఇది 1000 స్థానం, ఇది 10,000 స్థానం, లక్షలు, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఓకే, సో స్థానాలు రాసుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, నా 10 కోట్ల స్థానంలోని అంకె 100లో స్థానంలో ఉన్న అంకె కంటే 2 ఎక్కువ. సో 100లో స్థానం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ దానికంటే 10 కోట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత ఉందంట, దీనిని ఇక్కడ 100లో స్థానం అంకె ఎంతైతే ఉందో దానికంటే ఒక 2 ఎక్కువ అంట. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి.
నెక్స్ట్ వేల స్థానంలో ఉన్న అంకె వందలో స్థానంలో ఉన్న అంకె కంటే 5 ఎక్కువ. ఈ వేల స్థానంలో అంకె ఏ విధంగా ఉంది, ఇక్కడున్న అంకె ఈ వందలో స్థానంలో ఉన్న అంకె కంటే 5 ఎక్కువ అంట. ఎంత ఎక్కువ అండి? 5 ఎక్కువ. నెక్స్ట్ నా వందలో స్థానంలో ఉన్న అంకె 3, మిగిలిన స్థానాల్లో 1 కలదు, అయితే నేను ఎవరిని? ఈ వందలో స్థానంలో ఉన్న అంకె ఎంత అంట? 3 అంట. మిగిలిన స్థానాలు అంటే వేల స్థానము 10 కోట్ల స్థానం కాకుండా మిగిలిన స్థానాలు ఏమున్నాయి? 1,00,00,000, 10 లక్షలు, 1,00,000, 10,000, 10, 1. ఈ స్థానాల్లో ఉన్న అంకె ఏదంటే 1 అంట. అయితే ఆ సంఖ్య ఏదో కనుక్కోమన్నాడు. సో వందలో స్థానంలో 3 ఉన్నప్పుడు 10 కోట్ల స్థానం ఎంత ఉంటుందండి? దీనికంటే 2 ఎక్కువ అన్నాడు కాబట్టి 3 కంటే 2 ఎక్కువ అంటే ఎంత అవుతుందండి? 5 అవుతుంది. నెక్స్ట్ వేల స్థానం అంకె ఏమవుతుంది? దీనికంటే 5 ఎక్కువ అని చెప్పాడు. వందలో స్థానం అంకె కంటే 5 ఎక్కువ అన్నాడు కాబట్టి 3 + 5 8 అవుతుంది. అంటే ఇప్పుడు నెంబర్ ఏమవుతుందండి? 51, 11, 18, 3, 11 అంటే 51,11,18,311. ఓకే, సో ఆ విధంగా చేయాలండి. నెక్స్ట్ వన్ చూడండి, ఈ క్రింది సమస్యను సాధించండి. చూడండి అక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ వన్ 8, 3, 9, 2 and 5. ఈ అంకెలను పునరావృతం చేయకుండా 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య రాయమన్నాడు. సో వీటిని 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏమవుతుందండి? 9, 8, 5, 3, 2. 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అంటే 2, 3, 5, 8, 9. నెక్స్ట్ సేమ్ 4, 5, 8, 7, 2 మరియు 6 అంకెలను పునరావృతం చేయకుండా 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య రాయమన్నాడు. ట్రై చేయండి. నెక్స్ట్ 1, 5, 3, 8, 6, 4, 7 మరియు 2 అంకెలను పునరావృతం చేయకుండా 8 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాయమన్నాడు. చేయగలరు, చేయండి. నెక్స్ట్ 5, 0, 8, 4, 3 మరియు 7 లలో ఏదైనా ఒక అంకెను పునరావృతం చేసి మిగిలిన అంకెలను ఒకసారి మాత్రం ఉపయోగించి 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యను రాయండి. ఇది మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటి? సో కొంచెం చూడండి ఇది. సో మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏం చేశాడు ఇక్కడ? ఏదో ఒక అంకెని రిపీట్ అంటే పునరావృతం చెందని మనం చెప్పాడు. ఆ అంకె ఏదో మనకు తెలియాలి జాగ్రత్తగా. సంఖ్య చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 5, 0, 8, 4, 3 and 7. వీటిని ఉపయోగించి ఏం చెప్పాడు? వీటిని పునరావృతం చేసి ఒక అంకెను పునరావృతం చేసి మిగిలిన అంకెలను ఒకసారి మాత్రం ఉపయోగించి 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య రాయమన్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 అంకెలు మిక్కిలి పెద్ద సంఖ్య. సో మిక్కిలి పెద్ద సంఖ్య రాయాలంటే ఇచ్చిన అంకెలలో ఏ అంకెను ఎక్స్ట్రాగా తీసుకోవాలి? ఏ అంకెను తీసుకోవాలండి? పెద్ద సంఖ్య రాయమంటే పెద్ద సంఖ్యను ఎక్స్ట్రాగా తీసుకోవాలి, చిన్న సంఖ్య రాయమంటే చిన్న సంఖ్యను ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనకి 1, 2, 3, 4, 5, 6 డిజిట్సే ఉన్నాయి. మనకి 7 అంకెల సంఖ్య కావాలి అంటే 7వ అంకెగా ఏ అంకెను తీసుకుంటాం చెప్పండి? 5, 0, 8, 4, 3, 7. సో మిక్కిలి పెద్ద సంఖ్య కాబట్టి 8 తీసుకోవాలి. అంటే ఈ అంకె కూడా 8 అవుతుంది. ఇప్పుడు మిక్కిలి పెద్ద సంఖ్య రాయాలంటే ఏం చేయాలి? అవరోహణ క్రమంలో అంకెలన్నింటినీ పేర్చేయడమే. పేర్చండి. సో 8, 8, 7, 5, 4, 3, 0. సో మనకి 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అది. మరి 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఇవే అంకెలు ఇచ్చాడండి. 5, 0, 8, 4, 3, 7. 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య రాయాలంటే 7వ అంకెగా పునరావృతం చెందించాల్సిన అంకెగా దేన్ని తీసుకోవాలి మనం? వీటిలో చిన్న సంఖ్య రాయమన్నాడు కాబట్టి వీటిలో ఏది చిన్న అంకె ఉంటుందో దాన్ని తీసుకోవాలి. ఏది ఉందండి? 0. సో 0 తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ఆర్డర్లో పెట్టండి. స్టార్టింగ్ 0 తీసుకోకూడదు కాబట్టి 0 కాకుండా ఏముంది? 3 ఉంది. సో 3, ఆ తర్వాత 0, తర్వాత 0, 4, 5, 7, 8. సో 7 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య, 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి కాన్సెప్ట్. అడిగితే ఇలాంటి బిట్స్ అడుగుతుంటారు మనకి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 5, 0, 2 మరియు 1 లను ఉపయోగించి 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, పెద్ద సరి సంఖ్య మరియు చిన్న సరి సంఖ్యలను రాయండి. మంచి క్వశ్చన్ అడిగాడండి. ప్రతి అంకెను ఒకసారి అయినా ఉపయోగించాలి. చూడండి ఏమన్నాడు ఇక్కడ? 5, 0, 2, 1. అంకెలు ఏమి ఇచ్చాడు? 5, 0, 2, 1.
సో 4 అంకెలు ఇచ్చాడు. వీటిని ఉపయోగించి మనము 6 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య చిన్న సరి సంఖ్య. సో పెద్ద సరి సంఖ్య చిన్న సరి సంఖ్య. సో జాగ్రత్తగా గమనించండి. వాడు మిక్కిలి పెద్ద సరి సంఖ్య రాయమన్నప్పుడు ముందు మనం ఏం చేయాలి? మిక్కిలి పెద్ద సంఖ్య తీసుకోవాలి. ఫస్ట్ తీసుకోండి 5 0 2 1. ఎన్ని అంకెల సంఖ్య తయారు చేయమనండి? 6 అంకెల సంఖ్య. సో 6 అంకెల సంఖ్య తయారు చేయాలంటే 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య తయారు చేయాలంటే రిమైనింగ్ 2 డిజిట్స్ మనం ఏం తీసుకోవాలండి? పెద్ద సంఖ్య కాబట్టి పెద్ద డిజిట్ని తీసుకోవాలి, అంటే 5 తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద సంఖ్య తయారు చేయండి. ఏమొస్తుంది? 5 5 5 5 5 5 2 1 0. ఇది మిక్కిలి పెద్ద సంఖ్య. ఈ మిక్కిలి పెద్ద సంఖ్య ఏమైంది? ఏ సంఖ్య అయింది? సరి సంఖ్య అయిందా బేస్ సంఖ్య అయిందా? లాస్ట్లో 0 ఉంది అంటే సరి సంఖ్య. అంటే మిక్కిలి పెద్ద సంఖ్య 5 5 5 2 1 0. ఇది మిక్కిలి పెద్ద సరి సంఖ్య. మరి మిక్కిలి చిన్న సరి సంఖ్య అయితే ఒకవేళ ముందు చిన్న సంఖ్య తయారు చేయండి. వీటిని యూజ్ చేసి చిన్న సంఖ్య రాయాల్సి వచ్చినప్పుడు రిమైనింగ్ 2 డిజిట్స్ కూడా ఏం తీసుకోవాలి? వీటిలో ఏది చిన్న అంకె అయితే ఉంటుందో అది తీసుకుంటాం. 0 0. ఇప్పుడు మిక్కిలి చిన్న సంఖ్య తయారు చేయండి. 1 0 0 0 2 5. అంతేనా? అయితే ఇప్పుడు ఈ సంఖ్య సరి సంఖ్య అయిందా బేస్ సంఖ్య అయిందా? మిక్కిలి చిన్న సంఖ్య అండి ఇది, కానీ ఇది సరి సంఖ్య బేస్ సంఖ్య? బేస్ సంఖ్య. ఎందుకు? 5 1. అంటే ఇప్పుడు ఇది కాకుండా దీనికి ముందుండే సరి సంఖ్య మనం తీసుకోవాలి. సో సరి సంఖ్య తీసుకోవాలంటే ఈ 5 మనం బేస్ చేసుకోండి. దాని ముందుకు రండి. ఎక్కడైతే సరి సంఖ్య వస్తుందో అక్కడ ఆగిపోండి. ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ సరి సంఖ్య మనం ఏం చేయాలంటే లాస్ట్ చివరి ఆకని తీసుకోవాలండి. సో 1 0 0 0 5 2. అంటే ఇక్కడ 5 0 2 1 ఈ 4 డిజిట్స్ని యూజ్ చేసి మనం రాయగలిగే అతి చిన్న సరి సంఖ్య ఏదంటే చూడండి ఏంటి? 1,52,000. ఓకే, సో ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సేమ్ వాటిని పోల్చమన్నాడు. లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ మనం యూజ్ చేయాలి. 4th రౌండ్ ఆరోహణ అవరోహణ క్రమాలండి. 4th రౌండ్ 5th రౌండ్ 6th. నెక్స్ట్ 2.6 చూడండి ఏమి ఇచ్చాడు? అంతర్జాతీయ సంఖ్యామానం. సో దీన్ని మనము బ్రిటిష్ సంఖ్యామానం అని కూడా అంటాము. అయితే జనరల్గా మనకి హిందూ అరబిక్ సంఖ్యామానము అలాగే అంతర్జాతీయ సంఖ్యామానానికి సంబంధించి డిఫరెన్స్ మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 4th క్లాస్లో చెప్పుకున్నాం. అదేవిధంగా ఫస్ట్ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం 5th క్లాస్ సంబంధించి. సో రెండింటికి కూడా ప్లేస్ వైజ్ తీసుకుంటే మనకి 10,000 వరకు కూడా సేమ్ ఒకేలా ఉంటాయండి. నెక్స్ట్ 10,000 తర్వాత హిందూ అరబిక్ సంఖ్యామానం ఏమొస్తుందండి? ల్యాక్స్ వస్తాయి. అదే మనకి అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000 వస్తుంది. 100,000 లేదా 100,000. చూడండి ఒకట్లు, ఇక్కడ కూడా ఒకట్లే. ఇది భారతీయ మానం అండి. ఇది అంతర్జాతీయ సంఖ్యామానం. 10లు 10లు, 100లు 100లు, 1000 1000, 10,000. ఇక్కడ కూడా సేమ్ 10,000. నెక్స్ట్ ఇక్కడ 1,00,000 వస్తుందండి. ఇక్కడ మాత్రం 1000 10,000 100,000. నెక్స్ట్ ఇక్కడ 10 లక్షలు వస్తుందండి. ఇక్కడ మిలియన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కోటి వస్తుంది. ఇక్కడ 10 మిలియన్లు వస్తుంది. 10 మిలియన్. నెక్స్ట్ ఇక్కడ 10 కోట్లు వస్తుంది. ఇక్కడ 100 మిలియన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెండిట్లో మనకి చూడండి ప్లేస్ వాల్యూస్ తీసుకున్నట్లయితే 1000 1000 10,000 10,000 10,000 వరకు కూడా ప్లేస్ వాల్యూస్ రెండిట్లో కూడా సేమ్. ఇక్కడ ఎక్కడ చేంజ్ అయింది? ల్యాక్స్. ఇండియన్ సంఖ్యామానంలో లేదా భారతీయ సంఖ్యా విధానంలో మనకి లక్షలు ఉన్నట్లయితే అదే అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000 ఉంటుంది. అంటే 1 lakhs ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 100,000 100,000. మరి 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అండి? మిలియన్కి ఈక్వల్. సో మిలియన్. నెక్స్ట్ కోటి దేనికి ఈక్వల్ అయిందండి? 1 కోటి ఈజ్ ఈక్వల్ టు 10 మిలియన్లు. నెక్స్ట్ 10 కోట్లు 10 కోట్లు దేనికి ఈక్వల్ అయిందండి? 100 మిలియన్లకి ఈక్వల్ అయింది. 100 మిలియన్లకి ఈక్వల్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ
కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, దానికి అక్షర రూపంలో రాయమన్నాడు. దేంట్లోనా? ఈ అంతర్జాతీయ సంఖ్యామానం. సో అంతర్జాతీయ సంఖ్యామానంలో మనం ముందు ఒక నెంబర్ చదవడం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక సంఖ్య తీసుకున్నాను. అంతర్జాతీయ సంఖ్యామానంలో తీసుకున్నట్లయితే మనకి 1, 10, 100 సేమ్ ఇక్కడ మనకి ఒకేలా వస్తుందండి కామన్. నెక్స్ట్ 1000, 10,000 ఇవి 2 వేలు కాబట్టి 2 స్థానాలతో పాయింట్ వచ్చింది భారతీయ సంఖ్యామానంలో. లక్షలు, 10 లక్షలు ఈ 2 లక్షలు కాబట్టి ఆ నెక్స్ట్ 2 స్థానాలతో పాయింట్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి 1000, 10,000, 100,000 అంటే ఇక్కడ 1000 ఎన్ని ఉన్నాయి? 3 స్థానాలు ఉన్నాయి. అంటే మనకి 1000, 10,000, 100,000 ఈ 3 కూడా 1000 కాబట్టి ఇక్కడ కామన్ వస్తుంది. నెక్స్ట్ మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ అంటే 3 మిలియన్స్ కాబట్టి 3 స్థానాలతో కామన్ వస్తుంది. మిలియన్ తర్వాత వచ్చేవి ఏంటి? బిలియన్స్. ఓకే, సో 7 బిలియన్ల 569 మిలియన్ల 932,088. ఓకే, సో 7 బిలియన్ 569,932,088. ఓకే, సో ఇలా ఉంటాయండి ఇవి. సో ఇవేవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. సేమ్ మనకి ఇక్కడ భారతీయ సంఖ్యా విధానంలో మనకి ఏవైతే ప్రామాణిక రూపం ఇచ్చి అక్షర రూపంలో రాయమన్నాడు, అలాగే అక్షర రూపంలో ఇచ్చి ప్రామాణిక రూపం, సంఖ్యా రూపం లేదా సంఖ్యా రూపంలో రాయమన్నాడు. సేమ్ అలానే ఇచ్చేది ఇక్కడ కూడా. ఇవేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. లాస్ట్ వన్ చూడండి ఇక్కడ గూగుల్ ఫ్లెక్స్. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫస్ట్ వీడియోలోనే. లాస్ట్ మనకి ఎక్సర్సైజ్ 4 ఉందండి. ఎక్సర్సైజ్ 4లో మనకి ఫస్ట్ రామంలో ఏమి ఇచ్చాడంటే మనకి క్రింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం ప్రామాణిక రూపంలో రాసి వాటికి కామా తీసుకోమన్నాడు అండి, అంటే కామా పెట్టమన్నాడు. ఓకే, సో కామా మనం ఏ విధంగా పెడతామో స్థాన విలువల ఆధారంగా పెట్టాలి. ఇండియన్ సంఖ్య విధానంలో మనం ఏ విధంగా తీసుకున్నామంటే ఫస్ట్ 3 డిజిట్స్ అయితే కామా పెట్టాం, తర్వాత 1000, 10,000 2 డిజిట్స్, లక్ష, 10 లక్షలు 2 డిజిట్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ 100, 10, 100 సరే 1, 10, 100 సో కామా పెట్టాం. నెక్స్ట్ 1000, 10,000, 100,000 సో ఇక్కడ 3 డిజిట్స్ ఉంటాయి ఒకే స్థానానికి సంబంధించి, అంటే వేల స్థానానికి సంబంధించి. తర్వాత మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ సో అక్కడ కామా వస్తుంది. సో ఆ విధంగా కామాను పెట్టాలండి. అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం క్రింది సంఖ్యలను అక్షరాలు రాయండి. అక్షరాలు రాయమన్నాడు. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి 700,000. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి 1,200,000. నెక్స్ట్ 2 మిలియన్ల 524,000. సో ఆ విధంగా తీసుకోండి అండి ఇవి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రామంలో ఇచ్చారు చూడండి 1,00,000 ఈజ్ ఈక్వల్ టు డాష్ వేలు అన్నాడు. ఎన్ని వేలు అవుతాయండి? ఇప్పుడే తీసుకున్నాం అక్కడ మనం 100,000. ఓకే, నెక్స్ట్ 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ లక్షలు. ఎన్ని లక్షలు అండి? 10 లక్షలు. నెక్స్ట్ 1 కోటి, ఇవన్నీ చేసామండి ఇప్పుడు మనం. 1 కోటి ఈజ్ ఈక్వల్ టు 10 మిలియన్లు. ఓకే, నెక్స్ట్ 100 మిలియన్లు, 100 మిలియన్లు ఈజ్ ఈక్వల్ టు డాష్ కోట్లు. ఎన్ని కోట్లు అండి? 10 కోట్లు. నెక్స్ట్ 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ వేలు. సో 1 మిలియన్ అంటే మనకి ఏమవుతుందండి? వేలలో చెప్పాడు కదా. సో ముందు ఇక్కడ మిలియన్ అంటే ఎంత చెప్పండి? 10 లక్షలు. అంతేనా? వాడు ఏ విలువ ఇచ్చి ఏ విలువలో అడుగుతాడో ఆ విలువతోటి మనం భాగించిస్తే సరిపోతుంది. సో 1000 అడిగాడు కాబట్టి 1000 తీసుకోండి. సో 3 zeros కి 3 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చిందండి? 1000 వచ్చింది. అంటే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 వేలండి. 1000. ఓకే, సో ఈ విధంగా ఉంది. లాస్ట్ వన్ సూర్యుడి నుంచి మనం నివసిస్తున్న భూమికి మధ్య దూరం ఇచ్చాడండి. సో దాన్ని అక్షర రూపంలోను ప్రామాణిక రూపంలో రాయమన్నాడు. ఓకే, సో విస్తృత రూపంలో కూడా రాయమన్నాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి అవసరం లేదు. ఓకే, సో లాస్ట్ వన్ ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరము. ఇవి ఒక్కటి చూడండి చాలు. ఓకే, సో దీంతో మనకి సెకండ్ లెసన్ నా సంఖ్యా ప్రపంచం కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ క్లాస్ కూడికలు మరియు తీసివేత, సో దీనికి సంబంధించిన బేసిక్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.